హాయ్ హలో అండి, నమస్తే అండి. ఈరోజు ఎగ్తో జున్ను చేసుకున్నామండి. జున్ను పాలు లేకపోయినా సరే జున్ను రెడీ చేసుకోవచ్చు ఎగ్స్తో. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఏమేమి కావాలో చూసుకుందాం. 6 గుడ్లు, 1/2 కేజీ బెల్లం అండి, 1/2 లీటర్ పాలకి, 4 యాలక్కాయలు, మిరియాల పౌడరు. 1/2 లీటర్ పాలల్లో ఈ బెల్లం వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మొత్తం కరిగిపోవాలి బెల్లం అంతా. 1/2 లీటర్ పాలకి 1/2 డజన్ గుడ్లు, 1/2 కేజీ బెల్లం పడుతుంది. 4 యాలక్కాయలు, మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయాక వడకట్టేసుకోవాలండి పాలు వడకొట్టేసాక ఆ గుడ్లన్నీ ఓ బౌల్లో వేసేసుకోవాలి. మొత్తం బీట్ చేసుకోవాలండి. మురుగు వచ్చేంత వరకు కూడా బీట్ చేయాలి. కానీ అలా నురుగు వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి 2 eggs. తర్వాత పాలల్లో వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. యాలకుల పౌడర్ కూడా వేసేసుకుని మిరియాల పౌడర్ కూడా ఒక 1 స్పూన్ దాకా వేసేసుకోండి. దానికి అదే టేస్ట్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత కుక్కర్ పెట్టుకుని దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలిపిన ఈ జున్ను మిశ్రమం అంతా దాంట్లో పెట్టి మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలండి. లో సిమ్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 5-6 విజిల్స్ రావాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. తర్వాత చల్లారిపోయాక కుక్కర్ తీసి ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. చాకుని కానీ దేనైనా గుచ్చి చూస్తే అంటుకోకపోతే రెడీ అయిపోయినట్టేనండి. తర్వాత కాసేపు బయట పెట్టేసి ఒక పావు గంట చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది కూల్గా ఉంటేనే బాగుంటుందండి. ఎగ్స్ వేస్తాం కదా, చల్లారిన తింటే కొంచెం అంత టేస్ట్గా ఉండదు. కూలింగ్ అయితేనే బాగుంటుందండి. తర్వాత బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకున్నాం. తినే కొద్దీ తినాలనిపించే ఎగ్ జున్ను రెడీ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.